మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, కుంభరాశి వాళ్ళకు విశేషంగా ఈ శ్రావణ మాసం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు మరి నెల రోజుల పాటు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఈ గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు, సూర్యగ్రహణము చంద్రగ్రహణం? తప్పకుండా కుంభరాశి అనగానే నిండు కుండ తొనకదు అనేటువంటి భావనతో ఎక్కువగా మొమాటం, సిగ్గు ఎక్కువ, పాపం కొంచెం బద్ధకస్తం కూడా ఎక్కువనే, లేజినెస్తో ఉండేటువంటి ఈ యొక్క కుంభరాశి వారు కొంతమేర ఒక మాట అన్నా అంటే ముక్కు మీద కోపం ఎక్కువ ఉంటుంది వీరికి. బట్టేనే సర్వమనే గుర్తారు. ఒకవేళ వీరు కనుక కుజుడు ఉచ్చలో ఉన్న కుజుడు ఒకవేళ 9వ తారీఖు కానీ లేదా 18వ తారీఖు కానీ 27వ తారీఖు కానీ జన్మిస్తే ఈ కుంభరాశి వారిని మనం ఆపలేం. చాలా వారియర్ లాగా ఉంటారు. సో అలాంటి కుంభరాశి వారికి 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి 2026 ఈ జూన్, జూలై వరకు బాగాలేదు. ఈ గడిచిన 1 ఇయర్, ఈ 1 ఇయర్లో హెల్త్ రిలేటెడ్ కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, జాబ్ రిలేటెడ్ చేంజెస్ కావచ్చును, ఉద్యోగం మానేయడం కావచ్చును. కొందరైతే 2023, 24 నుంచే ఖాళీగా ఉన్నారు. కొంత 22, 23, 24 ఆగస్టు దాకా కొందరికి బాగానే ఉన్నది. ఇక సొంత ఇంట్లో కొంత గొడవలుగా ఉండడం కానీ, ఇలాంటివి అంటే లైక్ దాన్ని ఏమంటారు, వాదనలు, గొడవలు, విచారంగా ఉండడాలు, ఉద్యోగంపై ఆసక్తి కోల్పోవడాలు, ఈ ఉద్యోగం ఏం చేయాలి, అసలు ఎన్ని రోజులు చేయాలి, ఏదైనా బిజినెస్ చేస్తానటువంటి ఆలోచనలు రావడాలు. మరి బిజినెస్ రిలేటెడ్ ఇంతకుముందు కూడా వెళ్ళి చేతులు కాల్చుకున్న వారు చాలామంది ఉన్నారు. అందులో భూ సంబంధిత కానీ, బట్టలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ చేసి చాలామంది ఇబ్బందులు పాలైనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ యొక్క కుంభరాశి వారికి లవ్ బ్రేకప్స్ 1-2 ఉంటవి. అదేవిధంగా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి వివాహం కాకుండా ఉండడం కానీ, లేదా వివాహ ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు రావడం కానీ, వివాహం జరిగిన తర్వాత కలిసి ఉండకపోవడం కానీ, ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, బట్టతలకే రావడం కానీ, ఈ 35 సంవత్సరాల లోపే, 35, 40 సంవత్సరాల లోపు పూర్తిగా హెయిర్ మొత్తం లాస్ అయిపోవడం కానీ, వెంట్రుకలు మొత్తం తెల్లబడిపోవడం కానీ, ఇలాంటి సందర్భాలు ఉంటవి. లివర్ రిలేటెడ్ కానీ, ఫ్యాటీ లివర్ ఉండడం కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండడాలు కానీ, కొంత ఈ యొక్క 2025 అనుకుంటా ఎలర్జీ లాగా అవడము, చర్మ సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేయడము, 24లో లైక్ 24, 25లో ఏమైనా ట్యాబ్లెట్ పడక కూడా లైక్ ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో కూడా కుంభరాశి వారు ఫేస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నవి. సొంత కూతురునో సొంత కొడుకునో కోల్పోవడం కానీ, కోల్పోయినటువంటి దాఖలాలు ఉండడాలు కావచ్చును. ఇలాంటివి ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎన్నెన్నో కూడా ఉంటవి ఈ యొక్క కుంభరాశి వారికి. మరి యొక్క కుంభరాశి అనగానే కొంత ఈ మధ్యలో హెల్త్ రిలేటెడ్ ఎక్కువగా చేతగాకపోవడము, గత కొంత 2-3 సంవత్సరాల నుండి షివరింగ్ రావడము, ఇలాంటివి ఇల్లీగల్ అఫైర్స్ ఏమైనా ఏర్పడడాలు కావచ్చును. ఇలాంటివి కొన్ని దాఖలాలు ఉన్నవి. మరి ఈ శ్రావణ మాసం వీరికి అత్యంత శుభమా, మరి వీరికి పరీక్ష కాలమా అంటే తప్పకుండా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి, మరి యొక్క కుంభరాశి వారికి వివాహ భాగస్వామ్య సంబంధాల్లో కొంత అపార్థాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మంచి సంబంధం ఏమైనా వస్తే మూవ్ కావచ్చు ఈ శ్రావణ మాసంలో. కానీ వ్యక్తిగత జాతకరీత్యా ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇక భాగస్వామితో ఈగో క్లాష్కు దూరంగా ఉండండి. అలాంటివి ఈగో క్లాషెస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. భాగస్వామితో అంటే భార్యతో కావచ్చును, పనిచేసే చోట కావచ్చును,
లేదా మనకు పొత్తుల వ్యాపారం ఉన్నా కూడా అక్కడైనా కావచ్చు. వ్యాపార భాగస్వామ్యాల్లో కొంత స్పష్టత అవసరము అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉద్యోగంలో పోటీ పెరిగిన మీ సామర్థ్యం ముందుకు వెళ్ళగలరు మీ యొక్క సామర్థ్యంతో. ఎందుకంటే చాలా క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఒక 10 మంది ఉంటే 9 మంది ఒక తీరుగా చేస్తే వీరొకరు వెరైటీగా చేస్తారు. సో వీరికంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో. ఇక అదేవిధంగా మనకు ఆరోగ్య సమస్యలు కానీ, రుణానికి సంబంధించింది కానీ, కోర్టు వివాద విషయాల్లో కానీ కొంత జాగ్రత్త అవసరము అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక అదేవిధంగా కుంభరాశి ఉద్యోగము, పోటీ, బాధ్యతలు పెరుగుతాయి. శత్రువులపై పై చేయి సాధించేటువంటి అవకాశము కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో కనబడుతున్నది. ఆరోగ్యము, రోజువారీ అలవాట్లపై శ్రద్ధ అవసరము అని చెబుతూ మరొక్కమారు ఈ యొక్క కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా మరి యొక్క శ్రావణ మాసము అనుకూలించాలి అని అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క కుంభరాశి వారు ఉన్నారో ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు కూడా ఖచ్చితంగా అమ్మవారికి అభిషేకం చేపిస్తూ, అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ, శ్రీచక్రం ఉన్న చోట ఎవరికైనా కొంత ఈ యొక్క గురువారాలు చిన్నపిల్లలకు స్వీట్స్ను పంచుతూ, శుక్రవారాలైనా సరే స్వీట్స్, దూద్ పేడ లాంటివి పంచడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశి వారు గానుగాపూర్ క్షేత్ర దర్శనము వీరికి కొంత మోక్షాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. సో కుంభరాశి వారు ఇంకనూ ఏమిటయ్యా అంటే ప్రతి సోమవారము ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఎలాంటి అభిషేకము అంటే కుంకుమ, పసుపు, గంధము, విభూతి, ఈ 4 వీటితో అభిషేకం చేయండి. 4 చక్కగా తీసుకువెళ్ళి మంచిది ప్యూర్ పసుపు, గంధము, కుంకుమ, భస్మం అన్ని తీసుకువెళ్ళి అన్ని మంచిగా నీటిలో కలిపి చిక్కగా శంకరుని మీద పోసి ఆ బొట్టును తీసి మీరు బొట్టుగా పెట్టుకోండి. తప్పకుండా మీకు ఒక మంచి వైబ్రేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా దగ్గరలో అనాథాశ్రమం ఉన్న వారికి పిల్లలకి ఏమైనా మీకు తోచినటువంటి పనులు కానీ, లైక్ ఏదైనా పెన్సిల్లో అనాథాశ్రమంలో వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం ఏది ఉన్నా కూడా మీకు తోచినటువంటి సహాయం మీ శక్తి కూడా అక్కడ చేయడం ద్వారా శనైశ్వరుని యొక్క దివ్య దృష్టి మీపై ఉంటుంది. ఇది గమనించుకోదగ్గ విషయం. కనుక ఈ యొక్క ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణము, ఆగస్టు 27వ తారీఖు చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడబోతున్నది. సో దీనివల్ల భారతదేశంలో ఎలాంటి మనకు ఏం కనిపించదు కనుక ఎలాంటి నియమ నిబంధనలు కానీ లైక్ సూతకం కానీ ఎలాంటిది ఏమి ఉండదు. కనుక ఒకవేళ ఈ టైంలో జపాది కార్యక్రమాలు 12వ తారీఖు రాత్రి మనకు 9:30 నుంచి 11:30 లోపు శివనామస్మరణ చేసుకోవడము, అభిషేకం చేసుకోవడము మంచి ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా 27వ తారీఖు కూడా మనకు చంద్రగ్రహణం కనుక రాత్రి సమయంలో కొంత ఏమైనా జపం చేసుకోండి. ఓం నమః శివాయ, ఓం చంద్రాయ నమః. గ్రహణం రోజు మనకైనా ఎక్కడైనా ఏర్పడేటువంటి గ్రహణం రోజు మనం చేసేటువంటి జపం ద్వారా ఆ గ్రహానికి ఫలితం వస్తుంది. దానివల్ల దాని అనుగ్రహం మనపై ఉంటుంది. కనుక మళ్ళీ ఒక మాట, చివరి మాట, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత కుంభరాశి వారు చాలా మంది చచ్చిపోయారు మొన్న. సో వారి జీవితంలో జరిగిన విషయాలు, జరుగుతున్నవి, ఎప్పటి నుంచి బాగుంటుంది అనేటువంటి విషయాలు అన్నీ చర్చించి వారికి చెప్పడం జరిగింది. అర్థమయ్యే విధంగా మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. తప్పకుండా వన్స్ నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. అంతే. కుంభరాశి వాళ్ళకి రాబోయే రోజులంతా విశేషంగా కలిసి రావాలని కోరుకున్న గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.